జనరల్గా రోజుకొకరు మీడియా ముందుకొచ్చి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళకు వాళ్ళే కమెడియన్లుగా తయారైపోవడం సర్వసాధారణం. అందులో ఆ వరుసలోకి కన్నబాబు గారు కూడా, మాజీ మంత్రి కన్నబాబు గారు కూడా వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అందరు పెడుతున్నారు, నువ్వెందుకు పెట్టట్లేదు అని చెప్పేసి అన్నట్టున్నారు. అందుకే వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి చూద్దాం. సంపద సృష్టికర్త నేను సంపద సృష్టిస్తానని కదా ఎన్నికల ముందు చెప్పారు. ఏదో అశ్వత్థామ అత కుంజరా అన్నట్టుగా మీరు సంపద సృష్టిస్తున్నానంటే నిజే కాబోలు ప్రజల కోసం రాష్ట్రం కోసం అని అందరూ అనుకున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సంపద సృష్టించట్లేదు, డబ్బులు తినేస్తున్నారు అని చెప్పేసే కదా మీ ఉద్దేశం. సంపద సృష్టించకపోతే ఈ 1000 కోట్ల పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి? సంపద సృష్టించకపోతే ఈ 1000 కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి ఎలా వస్తున్నాయి? సంపద సృష్టించకపోతే ఈ కొన్ని 1000 కిలోమీటర్ల రోడ్లు ఎలా మరామతులు అయ్యాయి? సంపద సృష్టించకపోతే ఇన్ని ఉద్యోగ కల్పనలు ఎలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? మనలో మన మాట ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలిగా. మన హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి? మన హయాంలో ఎంత సంపద సృష్టించాం? మన హయాంలో సంపద సృష్టించడం పక్కన పెడితే ఉన్న డబ్బుల్ని ఖర్చు చేసేసి పక్క రాష్ట్రం నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు కూడా తెలుసు కదా అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీదే. కానీ మీ సంపద సృష్టి కార్పొరేట్. ఆబ్వియస్లీ అబ్బా, కార్పొరేట్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కార్పొరేట్ వ్యవస్థ ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఈ స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతుంది. తెలంగాణలో కార్పొరేట్ కంపెనీలు ఈ స్థాయిలో ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది యువతకి ఈ స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతున్నాయి. ముంబైలో ఆ స్థాయిలో కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఉద్యోగాలు, కార్పొరేట్ ఉద్యోగాలు యువతకు లభిస్తున్నాయి. ఆ మాత్రం తెలియదా సార్ మీకు? ఇంత పెద్ద మంత్రి మీరు. కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడ బలంగా ఉంటుందో అక్కడ ఉద్యోగ కల్పన బలంగా జరుగుతుంది. కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడ బలహీనంగా ఉంటుందో అక్కడ ఉద్యోగ కల్పన బలహీనంగానే ఉంటుంది. ఇది 1వ తరగతి చదివే పిల్లాడికి కానీ 2వ తరగతి చదివే పిల్లాడికి కానీ అడిగినా చెప్తారు. ఎక్కడ కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ ఉంటే అక్కడ ఉద్యోగ కల్పన ఎక్కువ జరుగుతుందని. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా సార్ ప్రెస్ మీట్ పెడితే? ఆ పార్టీ పరువు తీయడానికి కాకపోతే గాను కార్పొరేట్ కంపెనీలకి, మీ అనుయాయులకి, మీకు కావలసిన బంధుమిత్రులకి మీ అవినీతి కోసం సంపద సృష్టిస్తున్నారు. అవినీతి కోసం సంపద సృష్టించింది గత పాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. ఉపాధి హామీ పథకాన్ని కూడా వదలలేదు సార్ మనమని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి ముందు. ఉపాధి హామీ పథకం ఎక్కడ సార్? అది సామాన్య ప్రజలు ఉపాధి హామీ పథకంకి వెళ్ళి పని చేసుకుంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఉపాధి కోసం ఏర్పాటు చేసిన పథకాన్ని కూడా మనం వాడేసాం సొంతంగా డబ్బుల్ని, నిధుల్ని అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలిగా. చెప్పకుండా ఇలాంటి ప్రెస్ మీట్లు ఏంటి సార్? మనం ఈ సంపద సృష్టి ఎవరి కోసం చెప్పండి? ఏ సంపదని రాష్ట్రం కోసం సృష్టించారో చెప్పమని అడుగుతున్నాం మేము సూటిగా. ఈ వస్తున్న కంపెనీలు నాకు ఒకటి అర్థమవుదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాయకులకి ఈ వస్తున్న కంపెనీలు కనిపించట్లేదా? ఈ వస్తున్న ఎంఈఓలు కనిపించట్లేదా? చేసుకుంటున్న ఎంఈఓలు కనిపించట్లేదా? ఈ జరుగుతున్న ఉద్యోగ కల్పన కనిపించట్లేదా? ఈ అభివృద్ధి చెందుతున్నట్లు మీకు తెలియట్లేదా? అంటే మీరు డిజిటల్ మీడియాకి, సోషల్ మీడియాకి ఏమైనా దూరంగా ఉన్నారేమో నాకు డౌట్ వస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి ఎంత పెట్టుబడి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉద్యోగ కల్పనలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు గవర్నమెంట్ పోస్టులు పడతాయి, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ నిమిషం ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూటమి ప్రభుత్వం డిజిటల్ మీడియా పరంగా అందరికీ తెలియజేస్తుంది. మీకు కూడా, ప్రతిపక్షంలో ఉన్న మీకు కూడా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది. మీకు మాత్రమే తెలియట్లేదంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. మీరు డిజిటల్ మీడియాకి చాలా దూరంగా ఉన్నారేమో నాకు అర్థమవుతుంది. డిజిటల్ మీడియాకి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో డిజిటల్ మీడియాలో ప్రతిదీ తెలియజేస్తున్నారు. అది చూడండి, అది చూసి జగన్కి క్లారిటీ ఇవ్వండి. ఇది మిడిమిడి జ్ఞానంతో వచ్చి ప్రెస్ మీట్లు పెడితే అయిపోదు అని ప్రజల అభిప్రాయం. ఇవాళ చూసాం మీడియాలో రామాయంపట్నం పోర్టు. జనరల్గా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ముందుగా చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ముందుగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డిజిటల్ మీడియాని, అంటే మీడియాని ఫాలో కండి. ఎలా
అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్టులు తెచ్చారు, ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఆ కంపెనీల ద్వారా ఎంత పెట్టుబడి వచ్చింది, ఆ పెట్టుబడి ద్వారా ఎంతవరకు పనులు జరిగాయి, ఆ కంపెనీల ద్వారా ఎంతవరకు ఉద్యోగ కల్పన జరిగింది, ఇప్పుడు ఆ కంపెనీ ఏ ప్లేస్లో పెట్టారు, ఏ ప్రదేశంలో పెట్టారు, ఆ ప్రదేశంలో లోకల్లో ఉన్నటువంటి యువతకి ఎంతవరకు ఉపాధి దొరికింది, ఇలాంటి అంశాన్ని పూర్తిగా ఒక క్లారిటీ తెచ్చుకోండి. అది మీరు ఎక్కడికో ఏదో సైట్లోకి వెళ్ళి ఎదగాల్సిన అవసరం లే. సింపుల్గా యూట్యూబో, ఇన్స్టానో, ఫేస్బుక్కో ఏదో ఒకటి ఓపెన్ చేసి సింపుల్గా కొడితే వచ్చేస్తున్నాయి, పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి, తర్వాత ప్రెస్ మీట్లు పెడతారు. కానీ ఇంతకంటే ఇంకెవరు మీకు సలహా ఇవ్వరు. వింటే మీ ఇష్టం, వినకపోతే మీ కర్మ, దానికి మేము కూడా ఏం చేయలేం. థ్యాంక్ యూ.